సరే ఎప్పుడు ఒకసారి అన్నావా లేదా? ఒకసారి అన్నారా, 2 సార్లు అన్నారా? తర్వాత ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్మలేను. మీరు ఇంతకు ముందు నేను అసలు అననే అనలేదు అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఒకసారి అన్నాను అంటున్నారు. అందుకని మీరు ఎన్నిసార్లు అన్నారన్నది మీ మనసుకు తెలుసు, అతని మనసుకు తెలుసు. ఊరికనే గొడవలు రావు. పోనీ అతను తాగుబోతమ్మా 24 గంటలు తాగేస్తాడు, తాగేసి వచ్చినప్పుడు అతనికి ఏం చేస్తాడో తెలియదు, అందుకని కొట్టాడు, అందుకని తిట్టాడంటే అదొక పద్ధతి. అది కాదని మీరే చెప్పారు. ఇద్దరు కలిసి కాపురం చేశారు, ఇద్దరు కలిసి శుభ్రంగా పని చేసుకున్నారు, డబ్బులు సంపాదించుకున్నారు, అప్పులు కట్టుకున్నారు, 2 పిల్లల్ని కన్నారు, ఇంత చేశారు. ఇంత చేసిన మీలో మధ్యలో సడన్ గా అతనిలో ఒక మార్పు వచ్చిందంటే ఎందుకు వచ్చింది? ఇంత చేసినా కూడా ఆయన అసలు ఎప్పుడు ఏ దాని గురించి పట్టించుకునేవి కాదు. ఇప్పుడు ముందు మన మనసులో ప్యూరిటీ ఉండాలి, మనం నిజం మాట్లాడుకోవాలి. మనం నిజం మాట్లాడుకున్నప్పుడు మీకు నేను ఏదైనా న్యాయం చేయగలను, సరేనా? అదే నేను చెప్తున్నా. అప్పు అయితే చేసావు కదా, అప్పు కట్టాల్సిన అవసరం ఉందా లేదా? కట్టాల్సిన అవసరం ఉంది కదా. అప్పు అప్పే కదా, దానికి నీ పెళ్ళానికి నువ్వెందుకు ముడేస్తున్నావు? నువ్వు కట్టేసి ఉంటే అసలు ఆమె మాట్లాడే ప్రసక్తే ఉండదు కదా. మీరు ఒప్పుకొని మీరు ఆవిడని ఏం అనకపోతే ఆవిడ ఎందుకు వచ్చి మీరు అప్పు కట్టాలని చెప్తుంది? ఆవిడంతలో ఆవిడ వచ్చి ఏమండి మీరు అతనికి అప్పు కట్టండి అని చెప్తుందా? చెప్పిందా? చెప్పు పని. మరి ఎప్పుడు చెప్పింది ఆవిడ? ఆగలాట, మళ్ళీ నేను ఆగలాట బంద్ చేపిస్తే ఆగలాట ఎందుకు బంద్ చేపించినావు? ఆయన ఇక్కడ మా దిక్కొచ్చి ఆగలాడతాడు, ఆగలాట ఎందుకు బంద్ చేపించావు అన్న తోడు వాదు పెట్టుకుంది. ఏం ఆడతారు? పేకాట. పేకాట ఆడితే బంద్ చేపించిన. ఎవరు బంద్ చేపించారు? ఎవరు ఆడించారు? ఎవరు ఆడారు పేకాట? ఆడతారు మా దిక్కు. సరే, దానికి ఏంటి? నువ్వు బంద్ చేపించావు, నువ్వు ఎందుకు బంద్ చేపించావు అన్న తోటి వాదు పెట్టుకుంది. అతను ఆడాడని నువ్వు ఆపించావని చెప్పి ఈ వచ్చి అడిగింది. అతను ఆడితే నీకేంటమ్మా ప్రాబ్లం? అదేం అడగలేదు, నేను నిజం చెప్తున్నా, నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా. ఎందుకమ్మా పిల్లలు లాగుతారు? ఉండండి, మీరు చేసే ఒకటి ముందు అర్థం చేసుకోండి. ఒకటి, మీరు చేసే పిచ్చి పనులకు దయచేసి పిల్లల్ని లాక్కండి.